హలో మాస్టర్స్, మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్కి స్వాగతం. ఈరోజు డే 7. నిన్ననే మనం చక్కగా చాలా పాయింట్స్ నిన్న మనం మాట్లాడుకున్నాము. తర్వాత ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. లైక్ పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 2లోకి ఎంటర్ అవుతున్నారు. పార్ట్ 2 పేరు ఏం పెట్టారంటే లూయిస్తో ఒక సెషన్. మన ఆథర్ పేరు లూయిస్ ఎల్హే గారు కదా. లూయిస్తో ఒక సెషన్ అంటూ ఈ పార్ట్ 2కి పెట్టారు. అయితే పార్ట్ 2కి వెళ్లే ముందర ఆవిడ ఇక్కడ కొన్ని దివ్య వాక్యాలని రాశారనమాట. ఫస్ట్ ఇది ఒక సంకల్పం లాగా తీసుకుని మనం మెడిటేషన్ చేసుకునే ముందర చదువుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది అన్నింటినీ కవర్ చేస్తుంది. ఈ వాక్యాలు ఒక్కటని కాదు, పూర్తిగా సర్వస్వం కవర్ చేస్తుంది. నేను చదువుతాను. నేనున్న ఈ జీవితపు అనంత తత్వంలో అంత సభ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉన్నది. నాకంటే ఎంతో శక్తివంతమైన ఈ విశ్వశక్తి మరి నా ద్వారా ప్రతిరోజు ప్రతి క్షణం ప్రవహిస్తున్నదని నేను విశ్వసిస్తున్నాను. అంటే ఆ విశ్వంలో ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆ విశ్వశక్తి నా ద్వారా ప్రవహిస్తుంది. అంటే ఆ విశ్వంలో ఉన్న శక్తి నాలో ఉన్న శక్తి రెండూ కూడా ఒకటే అన్నట్టుగా బలంగా విశ్వసిస్తున్నాను. మరి ఈ విశ్వం అంతటా ఉన్నది ఒకే ప్రజ్ఞ అని తెలుసు. కావున నా అంతరంగంలోని జ్ఞానం కొరకు అన్వేషణ సాగిస్తాను. ఈ విశ్వం అంతటా ఒకటే జ్ఞానం ఉందంట. మన విశ్వంలో ఉన్న శక్తి నాలో ఉన్న శక్తి రెండు సేమ్ అనుకున్నాం కదా. అలాంటప్పుడు విశ్వంలో ఉన్న జ్ఞానము తెలుసుకోవాలి అనుకుంటే నేను ఎక్కడ చూడాలి? నా అంతరంగంలోకి చూడాలి. బికాస్ అక్కడ ఉన్న జ్ఞానమైన విశ్వంలో ఉన్న జ్ఞానమైన రెండు ఒక్కటే. ఆ విశ్వం అనేది ఎక్కడో లేదు, లోపలనే ఉన్నది. ఆ లోపలికి మనం ప్రయాణం చేసినట్లయితే అక్కడ మన శక్తిని కనిపెట్టవచ్చు, అన్లిమిటెడ్ విశ్వశక్తిని. అలాగే ఆ ప్రజ్ఞను తెలుసుకోవచ్చు. ఈ ప్రజ్ఞలోంచే అంటే ఈ జ్ఞానంలోంచే అన్ని సమాధానాలు, అన్ని పరిష్కారాలు, అన్ని స్వస్థతలు, మరి సమస్త సృష్టి సంభవం అవుతున్నది. నేను తెలుసుకొనవలసింది సరి అయిన సమయంలో, సరి అయిన ప్రదేశంలో, సరి అయిన క్రమంలో నాకు తెలియజేయబడుతుంది. మరి నాకు అవసరమైనది నాకు అందజేయబడుతుంది అని తెలుసు కనుక ఈ విశ్వశక్తిని మరి విశ్వపు ప్రజ్ఞని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉన్నది. ఇది ఒక చక్కటి అన్ని స్థితులను కవర్ చేసి ఒక సంపూర్ణ సంకల్పం అని చెప్పుకోవచ్చు మాస్టర్స్. ఈరోజు మనం మెడిటేషన్ చేసుకునే ముందర ఇది చదువుకుందాం మళ్ళీ ఒక్కసారి. ఎందుకంటే మనకి ఏదైనా కూడా ఫస్ట్ చెప్తుంది ఏంటంటే అనంతమైన శక్తి ఉంది, అనంతమైన జ్ఞానం ఉంది. ఎక్కడ ఉంది? విశ్వంలో ఉంది. ఆ విశ్వం ఎక్కడుంది? నాలోనూ ఉన్నది. సో నా లోపలికి చూసుకున్నట్లయితే నా ప్రజ్ఞ చేత, నా శక్తి చేత నా యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ప్రతి అస్వస్థతకి ఆరోగ్యంగా కలగచేసే ఆ విధానాలేంటో దొరుకుతాయి. ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది. అది బలంగా నేను విశ్వసిస్తున్నాను. ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా, ఏ క్రమంలో నాకు తెలియజేయబడాలో తెలియజేయబడుతుంది. నేను తొందరపడవచ్చు. నాకిప్పుడే నేను ఫస్ట్ క్లాస్ కంప్లీట్ చేయకముందే 5th క్లాస్ కంప్లీట్ చేయాలని నేను తొందరపడుతుండవచ్చు. నాకు ఆ క్రమం తెలియకపోవచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ తర్వాత 5th వస్తుంది అనే క్రమం నాకు తెలియకుండా నేను తొందరపడుతున్నాను. కానీ ఆ విశ్వానికి తెలుసు నీకెప్పుడు ఇవ్వాలి ఆ 5th క్లాస్ అంటే నువ్వు ఫస్ట్ టు 4th. అది 1 yearలో 4 డిగ్రీస్ 4 గ్రేడ్స్ కంప్లీట్ చేసినా పర్వాలేదు, 4 yearsలో 4 చేసినా పర్వాలేదు. బట్ ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే నిన్ను 5th క్లాస్లో పంపిస్తుంది. లేదంటే ఏం చేస్తుంది? అతలాకుతలం అయిపోయేది మనమే. కింది గ్రేడ్స్ లో ఉన్న సబ్జెక్ట్ ఏది చదవకుండా 5th క్లాస్లో తీసుకెళ్లి కూర్చోబెడతారు మనల్ని. మిగతా పిల్లలందరూ చదివేసి వచ్చి ఉంటారు. వాళ్ళ మధ్యలో ఇబ్బంది పడేది ఎవరు? టీచర్ చెప్పేది మనకు అర్థం కాదు. మిగతా పిల్లలందరూ టకాటకా ఆన్సర్స్ చేస్తూ ఉంటారు. మనం ఒక్కరమే కదా. ఎంత ఆత్మన్యూనతకు లోనవుతాము, ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతాము, కాన్ఫిడెన్స్ కోల్పోతాము. అంటే సరైన క్రమంలో రాలే, మనము తొందరపడి వచ్చేసాము. ఇంకా మనకు ఆ స్థితి రాలేదు. అలాగే కొన్ని కోరికలు మనం కోరుతూ ఉంటాము, కొన్ని విషయాలను తెలుసుకోవాలి అని అనుకుంటాము. కానీ విశ్వం ఏం చేస్తుందంటే మనం ఎంత అడిగినా కూడా
దాన్ని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా తెలియచేయాలో ఆ విధంగా తెలియచేస్తుంది. ఆ విశ్వాసం మనకు ఉండాలి. మనం ఎంత కోరినా రాకపోతే ఆ విశ్వం మీద నమ్మకంతో మనం ఎదురు చూడాలి తప్పిస్తే తొందరపడకూడదు. మన ప్రయత్నం ఏదో మనం చేస్తూ వెళ్ళిపోవడం అంతే. సో అది చెబుతూ ఉన్నారు. లాస్ట్ వాక్యం ఏమన్నారంటే, నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉన్నది. అంటే నాకు ఎల్లప్పుడూ కూడా నాకేది అవసరమో అది విశ్వం నాకు అందిస్తూ ఉంటది. అందులో డౌట్ లేదు. పూర్తి విశ్వాసం ఉన్నది నాకు అని చెప్పేసి అనుకోమని చెబుతున్నారు. తర్వాత ఈ పార్ట్ 2లో ఈ సబ్జెక్ట్ పేరు ఏం పెట్టారు, ఈ చాప్టర్ పేరు ఏం పెట్టారంటే, అసలు సమస్య ఏమిటంటే అని చెప్పేసి దాని కింద ఇంకొక వాక్యం రాశారు. మన అంతరంగంలోకి చూసుకోవడం చాలా క్షేమకరం. ఎప్పుడు ఏ ప్రాబ్లం, ఏ ఇబ్బంది, ఎలాంటిది ఎదురైనా సరే, ఏదైనా ప్రశ్నకు సమాధానం కావాలనుకున్నా సరే ఎక్కడ చూడాలి? అంతరంగంలోకి. అంటే ఎలాగ చూడాలి? ధ్యానంలో కూర్చోండి. విశ్వశక్తి యొక్క ఫ్లోని గమనించండి. ఎప్పుడైతే ఆ విశ్వశక్తి మీకు మాక్సిమం అవుతుందో, అంటే మీరు అడిగిన ప్రశ్నకు ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ. దానికి సంబంధించిన సమాధానానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ అంటే శక్తి అనుకోండి సింపుల్ గా. ఆ ఫ్రీక్వెన్సీకి మీరు మీ శక్తి స్థాయిని పెంచుకోగానే మీకు సమాధానం దొరుకుతుంది, మీకు కనపడుతుంది, వినపడుతుంది, అర్థం కూడా అవుతుంది. అవసరమైనట్లయితే మీరు ఇంప్లిమెంట్ కూడా చేయగలుగుతారు అవన్నీ మ్యాచ్ అయినప్పుడు. అందుకని అంతరంగంలోకి చూసుకోండి, అక్కడ ఉన్న శక్తిని యాక్సెస్ చేయండి అని చెబుతున్నారు. తర్వాత కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ. ఏమంటున్నారు? ఫస్ట్ మనం ఇలా అనుకుంటూ ఉంటామట, నా శరీరము ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటది అని చెప్పేసి దానికి ఎక్స్ప్లెనేషన్ లాగా కింద ఇచ్చారు. ఇది బుల్లెట్ పాయింట్ కింద ఇచ్చారు. దానికి ఎక్స్ప్లెనేషన్ కింద ఏమంటున్నారంటే, మనం ఇలా అనుకుంటూ ఉండవచ్చట. అంటే మనలో చాలా మంది చాలా సార్లు ఇలాగ అనుకుంటూ ఉండవచ్చు. నా శరీరం గాయపడుతూ ఉంది, రక్తం స్రవిస్తూ ఉంది, నొప్పి వస్తోంది, ఉబ్బుతోంది, మడత పడుతోంది, కాలుతోంది, పుండ్ల పాలవుతోంది, చీము పడుతోంది, ముడతలు ఇదంతా శరీరం గురించి చెబుతున్నారు. ముడతలు పడుతోంది, వయసు అయిపోతుంది, సరిగ్గా నడవలేదు, చూడలేదు, వినలేదు, ఎన్నో రోగాల బారిన పడుతుంది. ఇలా ఎన్నెన్నో మీరు మీ శరీరాల్లో సృష్టించుకుని ఉండవచ్చు. వీటన్నింటినీ నేను వినియున్నాను అని చెబుతున్నారు. ఆవిడ దగ్గరికి చాలా మంది కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు కదా, రకరకాలుగా చెబుతూ ఉంటాము. ఇవన్నీ ఓల్డ్ వాళ్ళు చెప్పే మాటలే కాదు. ఇప్పుడు మీరు గమనించినట్టయితే డే టు డే లైఫ్ లో యంగ్స్టర్స్ ఎంతమంది ఎన్ని రకాలుగా ఇలాంటి బాడీ రిలేటెడ్ కూడా వాళ్ళు ఆరోగ్యంగా లేనట్టుగా మాట్లాడుతున్నారు. గమనించండి. అసలు ఫన్నీ అనుకుని కూడా మాట్లాడుతున్నారు. నేను ఇన్స్టాగ్రామ్ లో ఎన్నో రూల్స్ చూశానండి. అదేంటి అంటే ఎన్నో రీల్స్ ఏంటి అంటే, కూతురు ఉంటది, ఆమెకు 20 years 25 years ఎంతో ఉంటది. మదర్ ఉంటారు 45 50 years ఉంటారు. ఆవిడేమో కిచెన్ లో చకచక అటు ఇటు తిరిగేసి చకచక పనులు చేస్తూ ఉంటారు. ఇటు వంట చేస్తారు, అటు గిన్నెలు కడుగుతారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ కూతురు మాత్రం అంటే ఫన్నీ వీడియో కింద తీసిందని, కూతురు మాత్రం ఒక ప్లేస్ లో కూర్చొని ఆ చపాతీలు రాకడం ఏంటి, అది మన కటింగ్ చేయడం ఏంటి, ఏదైనా సరే అక్కడి నుంచి కూర్చొని కదలదు. ఏదైనా కాస్త ఒక 2 అడుగుల దూరంలో ఉందనుకో, అక్కడే కూర్చొని కాలుతో చేయితో అందుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ లేచి ఒక స్టెప్ వేయడం ఉండదు. మళ్ళీ పైగా రీల్ కి క్యాప్షన్ ఏం పెడతారంటే, నా వయసు ఇంత, మా అమ్మ వయసు అంతా, మా అమ్మ లాగా నేను ఇలాగా అని పెడుతూ ఉంటారు. దట్ ఈస్ రియల్లీ ట్రూ. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. శరీరానికి సరి అయిన శ్రమనివ్వడం అవసరమని వాళ్ళు అనుకోవట్లేదు, మనము చెప్పట్లేము రకరకాల రీజన్స్ కి. సో ఇలాగే అవుతుంది. మెడ నొప్పి, కాలు నొప్పి, ఇదవుతుంది, అదవుతుంది, ఇది కోసుకుంది, అది కాలుతుంది, ఇక్కడ రక్తం వస్తుంది, అక్కడ ఇలా అవుతుంది, రకరకాలుగా. ఇవన్నీ నేను ఎన్నో విని ఉన్నాను అని చెబుతున్నారు. ఆవిడే కాదు, మనం మాట్లాడే మాట మన శరీరంలోని ప్రతి కణం కూడా వింటూ ఉంటది. విని 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 ఏం చేస్తుంది? మనం ఏదైతే అంటున్నామో అలాగే చేస్తుంది మనల్ని.
అంతా మనలోనే ఉంది. సో చూజ్ యువర్ వర్డ్స్. అంతా బాగా లేనప్పుడు కూడా మనకేం చెబుతున్నారు? బావుంది, బావున్నాను అని అనుకోమంటున్నారు. ఎంత కష్టమైనా సరే. అలాంటిది మనము ఫన్నీగా, సరదాగా ఉండడం కొరకు ఏదో అదొక జోకట. అలా మాట్లాడుకుంటూ తయారైపోయాం మనం. ఖచ్చితంగా చెప్పగలను మాస్టర్స్, ఈరోజు ఒక జోక్ అంటే ఏంటో అది సరిగ్గా తెలియడం లేదు. ఒక కామెడీ అంటే ఏంటో సరిగ్గా తెలియడం లేదు. అవతల వారికి ఎన్నో సినిమాలలో చూస్తూ ఉంటాము. వాడు ఏదో చూసుకోకుండా కింద పడిపోతారు. కిసుక్కున నవ్వుతారు. అందులో నవ్వొచ్చేది ఏముంటుంది చెప్పండి నాకు? వాళ్ళు చూసుకోకుండా పడిపోయారు. ఏ దెబ్బ తగిలిందో, ఇబ్బందయిందో లేదా ఏదీ కాలేదు. పాపం సిగ్గుగా ఫీలవుతారు కదా నలుగురు ముందు కింద పడినప్పుడు. అలాంటప్పుడు మనం చేయాల్సిందేంటి? ఏమి హెల్ప్ చేయకపోతామే. క్వైట్‌గా కూర్చుందామా? చూసి చూడనట్టుగా ఉందామా కనీసంగా? కాదు. కిసుక్కున నవ్వుతాము. అది బాగా అలవాటు చేసేసారు సినిమాల్లో. అది ఏ రకంగా కామెడీ కిందకొస్తుందో నాకైతే తెలీదండి. ఇంకా కొన్ని సార్లు కనిపిస్తూ ఉంటది. అవతల వాళ్ళని గిల్లి, గిచ్చి, వాళ్ళని హర్ట్ చేసినట్టుగా మాట్లాడి, "ఏ సరదాగా అన్నానురా. కనీసం నీకు కామెడీకి, సీరియస్ కంటే మీనింగ్ తెలీదారా? కొంచెం గూడా సరదాతనం లేదారా నీ దగ్గర?" అని చెప్పేసి అంటూ ఉంటారు. అది సరదా ఎక్కడండి? శాడిజం కానీ, అవతల వారు, నువ్వు ఇద్దరూ కలిపి నవ్వి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటే ఖచ్చితంగా కామెడీ. అవతల వారిని బాధపెట్టి వాడికి బాధవుతూ ఉంటే నీకింక పైగా నీకేం అనిపించట్లేదు సరిగదా! ఏదో సరదాతనం, ఊరికే అన్నాను. ఇలా అనడం ఏ విధంగా కామెడీ అవుతది? ఇదెప్పుడు నాకు లోపట లింగర్ అవుతూ ఉంటదండి. నేను చెప్పగలిగిన దగ్గర చెబుతూ ఉంటాను. దట్స్ నాట్ కామెడీ. అట్ ద ఎక్స్‌పెన్స్ ఆఫ్ అదర్స్ క్రై యూ షుడ్ నాట్ లాఫ్. మన కమెడియన్స్ చూపించింది ఏంటి అంటే, కామెడీకి మీనింగ్ ఏంటంటే, మనం బాధపడైనా సరే, అంటే ఆ నటన చేస్తూ ఉన్నప్పుడు బాధపడ్డా సరే, చూస్తున్న ప్రేక్షకులను నవ్వించాలి. అది కామెడీ అంటే. అవసరమైనచో. లేదా మనము నవ్వుతూ, పక్కవారిని నవ్విస్తూ, ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేకుండా ఉందనుకోండి, అది ఒక కామెడీ. ఇతరులని బాధపెట్టి మనం నవ్వగలిగేది ఏం కామెడీ? పైగా పాపం వాడేమైనా అన్నాడనుకో, వీడెప్పుడు సీరియస్ రా! వీడేది జోక్‌గా తీసుకోవడమే తెలీదు వీడికి. వీడు మరీ సెన్సిటివ్. ఇలాంటి లేబుల్స్ పెట్టేస్తూ ఉంటాము. ఐ డోంట్ థింక్ దట్స్ రైట్ మాస్టర్స్. నా ఒపీనియన్ ప్రకారం అయితే. నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటది. ఇంకెవరైనా బలహీనంగా ఉన్నారు మాటల్లో కానీ, చేతల్లో కానీ, వాడి నాలెడ్జ్‌లో కానీ, ఎంత టక్కున వాళ్ళ మీద జోక్స్ ఏసేస్తూ ఉంటామో. ఎంత తప్పండి అది. నో. అలా చేయకూడదు. దట్స్ నాట్ రైట్. కరెక్ట్ అండి మీరు చెప్పింది. నాకెప్పుడు అనిపిస్తదండి కామెడీ డెఫినిషన్ ఏంటి అంటాను నేను. అది కామెడీ కాదు శాడిజం అంటాను. దేర్ ఈస్ యాహ్! ఎ ట్రూ. లైన్ అయితే చాలా ఫైన్ థిన్ లైన్ చేసేసారు కామెడీకి, శాడిజంకి. ఏది ఏదో తెలియనంత సన్నటి బార్డర్. అవును. ఇది కిడ్స్‌కి ఎట్లంటే మిస్‌గైడెన్స్ లాగా. ఆ! తెలిసి తెలియని వయస్సు. అవును. ఏది చూస్తే ఓకే. ఇదే పద్ధతి అనుకోని అట్లా ఫాలో అయిపోతారు కదా! నవ్వుతున్నారు. మామూలుగా. యాహ్! ఇప్పుడు కింద పడితే నవ్వకుండా ఎంతమంది ఉన్నారు చెప్పండి? అసలు ఎలా యాహ్! నవ్వొస్తది ఆ మూవీస్‌లో కూడా నాకర్థం కాదది. అది ఏ రకంగా రుద్దేసాం, అలా బలవంతంగా రుద్దేసాం. యాహ్! మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రపంచం మొత్తం అలాగే ఉండని. ఇట్స్ ఓకే. నాకు తెలుసు నేను మారుతాను. నేను ఆ సందర్భాలలో నేను నవ్వను. నాకు చేతనైతే ఏమైనా చేయగలిగితే సహాయం చేస్తాను. లేదంటే న్యూట్రల్‌గా ఉంటాను. అదీ చేత కాకపోతే చూసి చూడనట్టుగా నేనే యాక్షన్ చేస్తాను నేను. కానీ అవతల వారిని కించపరిచే విధంగా, వాళ్ళ నొప్పి నాకు సంతోషం కలిగే విధంగా నేను ప్రవర్తించను. అదే చెప్పుకోవాలండి మనము. అవునండి. కరెక్ట్. హ్మ్. తర్వాత నెక్స్ట్ బుల్లెట్ పాయింట్ ఏం చెబుతున్నారంటే, ఇతరులతో నా సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు. ఇది నెక్స్ట్ బుల్లెట్ పాయింట్ అంటే హెడ్‌లైన్ లాగా అనుకోండి. ఆ పారాగ్రాఫ్‌కి. దీని కింద ఎన్ని వాక్యాలు చెబుతున్నారంటే, ఎలా ఎలా అనుకుంటామట అంటే,
అందరూ నా భావాలను వ్యక్తపరచనివ్వకుండా నన్ను అణిచివేస్తున్నారు. నాకెవ్వరూ లేరు. నాతో అందరూ బెట్టు చేసినట్లే ప్రవర్తిస్తారు. నేనేది మాట్లాడినా నన్నెవ్వరూ సమర్థించరు. ఎప్పుడూ నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. నా దారిన నన్ను వదలరు. ప్రతిదానికి నన్నే ఎత్తి పొడుస్తారు. నన్నెవ్వరూ ప్రేమించరు. నేను చెప్పేది మాత్రం ఎవ్వరూ వినిపించుకోరు. నేను ఒంటరి వాడిని లేదా నేను ఒంటరి దానను. నన్నందరూ అవమానిస్తారు. వాళ్ళు మానసికంగా నెగ్గేందుకు నన్ను ఓడిస్తూ ఉంటారు. ఇంకా ఇలాంటి ఎన్నో రకాల సంబంధాల్ని మీరు మీ జీవితంలో సృష్టించుకుని ఉండవచ్చు. వీటిని నేను వినియున్నాను అని చెబుతున్నారు. అంటే ఈ అన్ని వాక్యాలు ఇప్పుడు ఏవైతే చెప్పారో అవన్నీ మనలో ఒక్కరమే అనుకోవాలని ఏం లేదు. అందులో ఏదైనా వాక్యం ఎవరికైనా అప్లికబుల్ కావచ్చు. ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు నన్నెప్పుడు ఎగతాళి చేస్తారు అనే వాక్యం ఉంది. ఎవరైతే కాస్త ఏమంటారు సిగ్గుగా, బిడియంగా, ఇన్ఫీరియర్ గా లేదా తనలో తానుగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బయటికి మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళల్లో ఉన్న ఫియర్ ఏంటి అంటే, ఏమో నేను మాట్లాడితే ఏమైనా అంటారేమో, నన్ను ఎగతాళి చేస్తారేమో, అలా జరుగుతూ ఉంటది. కాబట్టి వీళ్ళేమనుకుంటారు, అలాగే అనుకుంటూ ఉంటారు. సో వీళ్ళ మనసులో అదే జరుగుతోంది, బయట అదే జరుగుతోంది. ఇంకా ఈ సైకిల్ ఆగిపోదు. ఎప్పుడు ఆగిపోతది? బయట నుంచి మనం ఏం చేయలేము. వాళ్ళ నోర్లను మనం ఆపలేము. ఏం చేయగలం మనము? మనలో ఆలోచనలను ఆపగలం, లేదా ఆలోచనలను మార్పు చేసుకోగలం. ఎస్, నా వ్యక్తిత్వం ఇది. నేను తక్కువగా మాట్లాడతాను. నాకేది తెలుసో అదే మాట్లాడతాను. అవతల వారి ఒపీనియన్స్ తో సంబంధం లేదు. ఒకవేళ నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా సరి చేసుకోవాల్సింది ఉంటే అవతల వారు ఎలా చెప్పినా, ఈవెన్ ఎగతాళిగా చెప్పినా సరే, అందులో నాకు ఎంత అవసరమో అంతే తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, పళ్ళు ఉంటాయి. పళ్ళు అనేవి దివ్య ప్రసాదాలు. అవి నేచర్ ఇచ్చిన ప్రసాదాలు. మనకి ఏ దేవుడికి పెట్టకుండా కూడా ప్రసాదమంతా పవర్ ఉంటుంది ఆ పళ్ళల్లో, ఆ నేచర్ ఇచ్చే పళ్ళల్లో, రైట్? ఆ పండును కూడా మీరు ఒక ఆరెంజ్ తీసుకున్నారు, నేచర్ ఇచ్చింది దివ్య ప్రసాదం అని చెప్పేసి తొక్కతో సహా తింటున్నామా? తొక్క పడేస్తున్నాం కదా. లోపల జ్యూస్ తాగుతాము, లేదా ఆ లోపల నారింజ గింజలు, మన ఆరెంజ్ లో గింజలు అలా ఉంటే అవి తీసేసి తింటూ ఉంటాం. ఒక ఆపిల్ ఉంది, కట్ చేసుకుంటారు, స్కిన్ తింటారు, కానీ లోపల గింజలు ఉంటాయి, అది విషం. ఆ గింజలు తినకూడదు, అది పడేస్తామే. అంటే ఏంటి? ఆ ప్రకృతి ఇచ్చిన ఆ దివ్య ఆహారంలో కూడా ఏది అవసరమో అదే తీసుకుంటున్నారు. అక్కర్లేంది పడేస్తున్నాం కదా. మరి మన యొక్క ఆత్మ పరిజ్ఞానానికి గాని, మన యొక్క ఎదుగుదలకు కానీ పనికొచ్చే వాటిల్లో ఎందుకు కావాల్సింది తీసుకుని అక్కర్లేంది పడేయకూడదు? ఎగతాళిగా వాళ్ళు ఒక మాట అన్నారు, నీ వల్ల కాదురా, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు, నీకు చాలా భయం ఎక్కువ అన్నారు. యా, భయం ఎక్కువ, నేను ఒప్పుకుంటున్నాను. ఆ భయం నుంచి నేను ఎలా బయటపడాలి? నేనేం చెయ్యాలి? ఒకవేళ నా మనస్తత్వమే ఇది, నేను ఇంకా బయటికి రాను అని నాకు అనిపించింది అనుకుందాం, ఇంకా వాళ్ళు అనేదానికి నేను ఫీల్ అవ్వకూడదు కదా. ఉన్నదే కదా వాళ్ళు చెబుతున్నారు, మళ్ళీ నేను ఫీల్ అవ్వడం ఎందుకు? నేను బాధపడడం ఎందుకు? పదే ఆలోచనలు చేసుకోవడం ఎందుకు? నన్ను ఇలా అంటారు, అలా అంటారు, ఇది చేస్తారు, అది నేను చేయకూడదు. అప్పుడు నిజమే కదా చెబుతున్నారు. ఇలాంటి విజ్ఞత మనలో వస్తూ ఉంటదన్నమాట, రావాలి. నాకు ఒక మూవీలో చూసేంత వరకు తెలియదండి, ఆపిల్ సీడ్స్ ఏవైతే ఉంటాయో, అదే సేపుని, అదే ఆపిల్ ని కట్ చేసిన తర్వాత లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజలతో సైనైడ్ తయారు చేస్తారట. ఒకటి శ్రీదేవి మూవీ ఉంటది, మామ్ అని, హిందీ మూవీ, యాక్టర్ శ్రీదేవిది. అందులో ఆవిడ తన కూతుర్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో ఆ విలన్స్ ని చంపడానికి ఆపిల్ సీడ్స్ ఉపయోగిస్తారనమాట, ఆ లోపల ఉన్న గింజలు. మనకు తెలిసినంత వరకు ఏంటి, ఒక యాపిల్ ఎవ్రీడే తీసుకున్నట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. అంత దివ్య ఔషధం అది, దివ్య ప్రసాదం అని చెప్పొచ్చు. కానీ అందులో ఉన్న గింజలు తినకూడదు. సో
ఈ మనము మన జీవిత కాలంలో ఎదుర్కొంటున్న సంఘటనలు కానీ, సిట్యుయేషన్స్ కానీ, వ్యక్తులు కానీ పూర్తిగా తీసిపడేయనవసరం లేదు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో వాళ్ళు ఏ రకంగా మాట్లాడినా, ఏ టోన్‌తో మాట్లాడినా అవసరమైనది నీ ఎదుగుదలకు కావాల్సింది ఏమైనా ఉందా? దాన్ని ఒడిసి పట్టుకోండి. మహాత్ములు ఏం చెబుతారంటే, మన మీదికి విసిరిన రాళ్ళని ఒడిసి పట్టుకొని, ఆ రాళ్ళతో మేడ కట్టుకోవాలి అని చెబుతారు. తగలకుండా. వాళ్ళు రాళ్ళేసి కొట్టడం వాళ్ళ పని. వాళ్ళు చేస్తూ ఉన్నారు. రాళ్ళేసి మీకు దెబ్బలు తగలాలని చేస్తున్నారు. ఒడిసి పట్టుకోండి ఆ రాళ్ళని. అన్నీ జమ చేసుకోండి. ఓ బిల్డింగ్ కట్టుకోండి. నిర్మించుకోండి. అంటే అక్కడ ఒక భవనం, ఇక్కడ నేను చెప్పేది మన ఎదుగుదల. అది శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఆత్మపరంగా కానివ్వండి, శక్తిపరంగా కానివ్వండి, లేదా మీ ఆరోగ్యపరంగా కానీ ఎలాగైనా కానివ్వండి. యెస్ అండి. యాహ్! మీరు చెప్పింది కరెక్ట్ అండి. యాక్చువల్‌గా వాళ్ళు హెల్ప్ చేసినట్టే. ఎందుకంటే మనం ఇంకా రాళ్ళు కష్టపడి తేనక్కర కూడా లేదు. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సింపుల్‌గా ఈజీగా మన తగలకుండా దగ్గరకొచ్చినట్టు. పట్టుకోవాలి. తగలకుండా చూసుకోవాలి. ఆ టెక్నిక్ యాహ్! మనకు ఇది తెలియాలి. ఇది మెయిన్ పాయింట్ యాక్చువల్లీ. తగలకుండా పట్టుకోవడం అనేది. తగలకుండా పట్టుకొని జమ చేసుకోవాలి మెల్లగా. నువ్వెప్పుడేస్తావా అని ఎదురు చూస్తున్నానురా. ఎందుకంటే, నా సంపదలోకి ఇంకో 10 రాళ్ళు తయారవుతాయి. నా బిల్డింగ్‌కి ఉపయోగపడతాయి. యాహ్! టైము సేవ్ అవుతది. హ్మ్. మనం ఆ టెక్నిక్‌ని ఉపయోగిస్తున్న మరుక్షణం గమనించారా ఒక్క రాయి కూడా విసరరు. అమ్మో! వీడికి నేను హెల్ప్ చేస్తున్నాను అనుకోని చక్కగా ఇక్కడ నా పనయిపోయిందని ఇంకొకడిని తగులుకుంటారు. అవును. అది కరెక్టే అండి. మనం ఎంత రెస్పాండ్ అయ్యే కొద్దీ వాళ్ళు అంత హ్మ్. ఎంకరేజ్‌మెంట్‌గా ఫీల్ అయ్యి రివర్సింగ్ ఎక్కువ ఎగ్ చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. అది అంటున్నట్టు నాకేం సంబంధం లేదన్నట్టు ఉన్నామనుకోండి, హ్మ్. పట్టించుకోలేదనుకోండి, ఏ ప్రాబ్లమ్ వచ్చినప్పుడైనా సరే పట్టించుకోలేదనుకోండి, అది ఈజీగా పక్కకి పోతది. అవునండి. అది ఇద్దరికీ హెల్ప్ చేస్తున్నాము. మనకు మనం హెల్ప్ చేసుకుంటున్నాము. అవతల వారు ఎన్ని రాళ్ళేసినా వీడు ఒడిసి పట్టుకుంటున్నాడు. వీడికి నేను దెబ్బ కొట్టాలని చూస్తే కుదరట్లేదు. ఇంకెవరినైనా చూసుకుంటాను అనుకుంటాడు. లేదా కామ్‌గా ఆ పని ఆపేస్తాడు. అంటే వాడి పనిని కూడా స్టాప్ చేయించగలిగాం మనం. వాడి యాహ్! పాపపు కర్మను కూడా తగ్గించగలిగాం మనం. ఏమైనా యుద్ధం చేశామా వాడితో? గొడవ పడ్డామా? ఏదీ లేదక్కడ. సింపుల్. జ్ఞానమనేది అంత చురకత్తిలాగా పనిచేస్తది. దీపమని అందుకే అన్నారు. జ్ఞానం అంటే దీపంతో అందుకే పోలుస్తారు. సో, ఇప్పుడు మనము ఇప్పుడు ఈవిడ చెప్పిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో, అందులో ఏదైనా మనకు అప్లికబుల్ ఉన్నట్లయితే, ఇంక మనం అలా అనుకోవడం మానేద్దాం. అలాగే. యాహ్! ష్యూర్. యాహ్! ఓకే అండి. తర్వాత నెక్స్ట్ బుల్లెట్ పాయింట్ హెడ్‌లైన్ ఏమిచ్చారంటే, నా ఆర్థిక పరిస్థితి బాగుండదు. వీలున్న పాయింట్స్ అన్నీ ఆమె టచ్ చేసి చూసారు. మనకు డే టు డే లైఫ్‌లో ఈ బుక్ మొత్తం అలాగే చేశారు. మనకు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటామో ఆమె దగ్గరికి కౌన్సెలింగ్‌కొచ్చారు కదా! వాళ్ళందరి దగ్గర నుంచి రాసుకున్న నోట్స్ అన్నమాట ఆవిడ. రకరకాల మనుషులొస్తూ ఉంటారు. రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. వాటన్నింటిని క్రోడీకరించి నోట్స్ తయారు చేసుకొని ఇలా బుక్స్‌లో రాసారన్నమాట. సో, నెక్స్ట్ ఇబ్బంది ఏం చెప్తున్నారంటే, ఆర్థిక పరిస్థితి గురించి చెప్తున్నారు. ఇది మనలో చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటాం. ఈవెన్ కోటీశ్వరులు, బిలియనీర్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాము వాళ్ళ దగ్గర వందల, వేల, లక్షల కోట్లుంటాయని. ఆ కోట్లతో పాటు అప్పులు కూడా ఉంటాయి. వాళ్ళది ఆ టర్నోవర్ అలా నడిచిపోతూ ఉంటుందంతే. డే టు డే లైఫ్ అలాగా నడిచిపోతూ ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకి, అమెరికాలో ఉన్న వాళ్ళకి ఏమనుకుంటారు అమెరికాలో ఉన్న వాళ్ళకి చాలా సంపద ఉంటుంది. డాలర్స్ ఒస్తాయి. ఇదొస్తాయి, అదొస్తాయి అనుకుంటారు. మన ప్రతి ఒక్కరికి చూస్తే ఒక ఒక ఇల్లు కొన్నారు అంటే ఎంత అప్పుంటుందో చూపిస్తే ఎంత భయపడతారు. ఎన్ని కోట్ల అప్పో ఉంటుంది మనకి. ఎవ్వరు కూడా ఫుల్ డౌన్ పేమెంట్ చేసైతే ఎవరు కొనరు. ఖచ్చితంగా లోన్ తీసుకునే కొంటారు. ఆ లోన్ తీర్చడానికి వైఫు, హస్బెండు ఇద్దరు జాబ్ చేయడం, ఇంకేమైనా చేసుకోగలిగితే చేసుకోవడం అవన్నీ ఉంటాయి. అది పెద్ద అప్పే కదండీ! ఇండియాలో ఉన్న వాళ్ళకి ఒక చిన్న సాధారణ ఉద్యోగం 1,00,000, 2,00,000, 10,00,000 అప్పుందనుకుందాం. ఇక్కడున్న వాడికేంటి? ఆ కొనుక్కున్న దాన్ని బట్టి ఆ కారైతే ఏంటి, ఇల్లయితే ఏంటి, ఇంకో పిల్లల కాలేజ్ స్టడీస్ అయితే ఏంటి, లోన్స్ తీస్తూ ఉంటాము. అవి కట్టుకుంటూ వెళ్తాము. అప్పెంతుంటుంది అని చూసుకుంటే గుండెలు పగిలిపోతాయి మనకి. సో, అలాగన్నమాట.
ప్రతి ఒక్కరికి ప్రతి లెవెల్లో ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళు ఎలా ఎలా అనుకుంటారు అంటే, నా ప్రియా, దగ్గర చెప్పండి అమ్మా. ఎంత చెట్టుకి అంత గాలి అన్నారు. పెద్ద చెట్టుకి పెద్ద గాలి, చిన్న అవునమ్మా, చెట్టుకి గాలి. చిన్న గాలి తెలీదు అంతే. పూరి గుడిసెలో ఉన్నవాడి అప్పు వేలల్లోనే ఉంటుంది. వాడు అప్పు చూస్తే మనకు హాయిగా అనిపిస్తుంది, అబ్బా ఇంతేనా 10,000 అప్పుకు వీడు ఇంత కింద మీద పడుతున్నాడు అని అనిపిస్తుంది మనకి. అదనమాట, పెద్ద చెట్టుకి పెద్ద, అంతే అంతే. ఎంత చెట్టుకి అంత గాలి అన్నారు పెద్దలు. ఉమ్, అదే అర్థం చేసుకో. అంతే. సో ఇప్పుడు ఈ ఆర్థిక పరిస్థితి బాగుండదు అనే కేటగిరీ కింద ఏమేం వాక్యాలు ఉంటాయి, ఎలా అనుకుంటూ ఉంటారు అనేది చెబుతున్నారు. నా దగ్గర డబ్బు అస్సలు ఎప్పుడూ నిలవదు, ఇది చాలా మంది అంటూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు నా దగ్గర డబ్బు ఉంటుంది, అప్పుడప్పుడు అంటే కొన్నిసార్లే డబ్బు ఉంటుంది అని మీనింగ్. అలాగే సమయానికి అవసరమైనప్పుడు నా చేతిలో డబ్బు ఉండదు, ఇది కూడా చాలా మంది అంటూ ఉంటారు. ఇంకొంతమంది డబ్బు నా దగ్గరకు వస్తుంది కానీ అంతే వేగంగా వెళ్ళిపోతుంది. ఒక ఫ్రెండ్ అంటూ ఉండేది ఇక్కడ నాకు, డబ్బు మెయిన్ ఫ్రంట్ డోర్ నుంచి వస్తూ ఉంటది, బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోతూ ఉంటది అని చెప్పేసి అంటూ ఉండేది ఎప్పుడు ఆమె. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎన్నో ఎన్నో ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళు జాబ్ చేస్తున్నారు అనుకుంటాను. బట్ ఈ రోజు వరకు కూడా, నేను వచ్చి 22 years అయింది, ఈ రోజు వరకు కూడా ఆ అమ్మాయి ఎప్పుడు కూడా ఒక $5 పెట్టి ఒక కూరగాయల ఖర్చు పెట్టాలన్నా కూడా నా దగ్గర $5 ఉన్నాయి పెట్టగలను అన్న పాజిటివిటీతో పెట్టక నేను చూడలే. ఎందుకంటే అదే బ్రెయిన్ లో అంతే, ఇటు నుంచి వస్తున్నాయి అటు నుంచి వెళ్ళిపోతున్నాయి అన్న కాన్సెప్ట్ పెట్టేసుకొని ఉంది, గోడలాగా కట్టేసుకొని ఉన్నది. సార్ నువ్వే యూనివర్స్ కి చెప్తున్నావు, మెయిన్ డోర్ గుండా ఇవ్వు, వెనక డోర్ గుండా తీసేసుకో అని చెప్పేసి చెప్తూ ఉన్నావు. సో అలా డబ్బు వచ్చినంత వేగంగా నా నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్, నా ఖర్చులకు నాకు వచ్చే డబ్బు అస్సలు సరిపోదు. తర్వాత అప్పుడప్పుడు నేను డబ్బు పోగొట్టుకుంటూ ఉంటాను. తర్వాత అప్పుడప్పుడు నేను డబ్బు పోగొట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న బెట్స్ లేదా చిన్న చిన్న కార్డ్స్ గేమ్ కానీ ఇంకొకటి గేమ్స్ కానీ ఆడినప్పుడు రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు అనుకుంటూ చిన్న చిన్న బెట్స్ పెడుతూ ఉంటారు. ఆ పెట్టే ముందే వాళ్ళు అంటారు, నాకు జనరల్ గా ఏ గేమ్ ఆడినా రావురా, నాకు వచ్చినట్టే అనిపిస్తుంది, లాస్ట్ గేమ్ లో నా నుంచి వెళ్ళిపోతాయి. ఈ కాన్సెప్ట్ తో కూర్చున్నప్పుడు అసలు ఆడడం ఎందుకట? ఓకే, ఆడడం డబ్బు గురించి కాదు, ఫన్ గురించి. మరి ఈ కాన్సెప్ట్ ఎందుకు నీకు, ఈ మాట ఎందుకు అసలు? అన్నెసెసరీ కదా. డబ్బు గురించి ఆడకపోతే ఆ $1-2 ఆ $50, $100 ఎంతో వాట్ ఎవర్, అది చిన్న అమౌంట్, దాని గురించి ఆడట్లేము, ఫన్ గురించి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో ఆడుతున్నాము. అప్పుడు పోయింది వచ్చింది అనేది డజంట్ మ్యాటర్, ఇట్ షుడ్ నాట్ బి మ్యాటర్ ఎట్ ఆల్. ఒక్కవేళ మ్యాటర్ అవుతుంది, నీకేం కావాలి? ఆ గేమ్లో నువ్వు విన్ అవ్వాలి. అప్పుడు నీ బ్రెయిన్ సెట్ ఎలా ఉండాలి? నేను విన్ అవ్వాలి, విన్ అవుతాను, విన్ అయ్యే తీరుతాను, విన్నింగ్ కావలసిన అన్ని నేను ప్రయత్నిస్తాను, మనసు అవాచకరమేను, అది ఉండాలి. ఏం చేస్తున్నాము? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రూట్లో వెళ్తున్నాం. ఓకే, పాస్ లో ఇప్పటి వరకు నేను ప్రతి గేమ్లో ఆడితే నాకు పోయాయి అనుకుందాం. దానివల్ల 2 చేయొచ్చు. నా మైండ్ సెట్ని తిప్పేసి నేను ఎందుకు ఓడిపోతున్నానో తెలుసుకొని గెలవడానికైనా ప్రయత్నం చేయాలి. నేను ఇంకా బాగా ఆట నేర్చుకోవాలా, లేదా ఎక్కడైనా తప్పులు చేస్తూ ఉన్నానా, ఈ విధంగా ప్రయత్నం చేయొచ్చు. రెండోది ఏం చేయొచ్చు? ఇన్నిసార్లు పోయాయి కదా, మరి ఎందుకు ఇంకా ఆడడం? నీకు ఆడినప్పుడు ఫన్ ఏమీ గుర్తు రావట్లేదు, ఓన్లీ డబ్బులే గుర్తొస్తున్నాయి, మరి ఎందుకు మళ్ళీ ఆడడం? సింపుల్ గా పక్కన కూర్చొని చూస్తే ఫన్ రాదా? సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళకే ఫన్ ఉందా? చూసిన మనకు ఫన్ లేదా? మనకే ఎక్కువ ఫన్ ఉంది. యా, జస్ట్ లైక్ మూవీ లాగా వాచ్ చేయ గేమ్ ని. ఇలా ఆలోచిస్తామా? ఇంత జరుగుతుంది. వేరే వాళ్ళతో కూర్చున్నామంటే వాదన మొదలు పెట్టుకుంటాం, మాటకు మాట. కానీ మనతో మనం కూర్చొని ఇలా లోపల మన లోపల మనతోని, మన లోపలతోని ఇలా కాన్వర్జేషన్ చేశామనుకోండి, జ్ఞాన భాండాగారం బయటపడుతుందండి. ఎంత సూపర్ గా మనల్ని నడిపిస్తుందో ఆ ఇన్నరు. ఎక్కడ మొహమాటం లేదు, ఎక్కడ ఏమంటారు
తక్కువ ఎక్కువ అన్న భేదం లేదు. సరి అయిన దారిలో సరైన విధంగా నడిపిస్తూ ఉంటది. నువ్వు ఒక తప్పుడు ఆలోచన చేసినా ఇమ్మీడియట్ గా చెప్తూ ఉంటది. అదేంటి నువ్వు మరి ఇలా అనుకున్నావు కదా, ఎందుకేం ఆడుతున్నావు అని అడుగుతూనే ఉంటది లోపల నుంచి. మనం వినాలంతే దాని మాట. గమనించుకోండి మాస్టర్స్, నేను చెప్పేది అక్షరాల అబ్సల్యూట్లీ నిజం. కామ్గా వింటూ ఉండాలి, అంతా క్లియర్గా అర్థమవుతుంది. ఆడాలా వద్దా, ఆడితే ఏంటి, ఆడకపోతే ఏంటి, గెలవడానికి ఏంటి, గెలవనట్లయితే ఏంటి, ఎవ్రీథింగ్ చెబుతూ ఉంటది. అండ్ మీలో ఏ కన్ఫ్యూజన్ ఉండదు. అంటే లెట్సే అది ఆడొద్దు అని చెప్పింది, మరి ఇంతవరకు పోయాయి కదరా, ఎందుకు ఆడతావు, పక్కన కూర్చొని ఫన్ చూడు, ఎంజాయ్ చెయ్యి అని చెప్తుంది. ఆ పక్కన కూర్చున్నప్పుడు మళ్ళీ మనకి ఇలా అనిపించవచ్చు, అరే గేమ్ అంతా ఈజీగా పడ్డట్టుంది, నేను ఆడితే గెలిచేవాడినేమో. మళ్ళీ ఈ గోల ఉండదు, స్టేబుల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆ ఒడ్డున కూర్చోవడంలోనే ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. మళ్ళీ ఇలా కిందికి మీదకి ఉందనుకోండి, అంటే ఇంకా మీరు ఎక్కడో సరి అయిన స్థానంలో కుదురుగా లేరని మీనింగ్, ఇంకా ఊగులాడుతున్నారు అని మీనింగ్. మళ్ళీ ఉండకూడదు అలాగా. సో అది ఆ పాయింట్ కి సంబంధించి మాస్టర్స్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమంటున్నారు, బుల్లెట్ పాయింట్ అంటే నా జీవితం ఏమీ బాగాలేదు. ఇదైతే ఇంకా ఓవరాల్ స్టేట్మెంట్. ఎక్కడైనా బాగు చేద్దామని విశ్వం చూసుకున్నా మనం డోర్ క్లోజ్ చేసి పెట్టేసాం, మెయిన్ డోర్. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, ఇది బాగాలేదంటే మెయిన్ డోర్ కాకుండా ఇంట్లో ఏదో ఒక రూమ్ డోర్ క్లోజ్ చేసినట్టుగా, ఓ బెడ్రూమ్ డోరో, స్టోర్ రూమ్ డోరో, కిచెన్ డోరో ఏదో ఒకటి క్లోజ్ చేసినట్టుగా. ఇంకా నా జీవితం బాగులేదు అంటే మీనింగ్ ఏంటంటే మన ఇంటి మెయిన్ డోర్ క్లోజ్ చేసినట్టు. ఇంకేమొస్తాడు లోపలికి, మనమే క్లోజ్ చేస్తుంటే. సో అస్సలు అలా జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అనుకోకూడదు. అలా అనుకునే వాళ్ళట ఎన్ని రకాలుగా అనుకోవచ్చు, ఎన్ని వాక్యాలుగా ఉంటుంది అలా అనుకోవడం అనేది చెబుతున్నారు. నేను చెయ్యాలనుకున్నవి అస్సలు చేయలేకపోతున్నా, ఇది జనరలైజ్డే. ఒక్కటని కాదు, నిజంగా 100 చేస్తే 100 చేయలేకపోతున్నామా అండి? పొరపాటునైనా ఒకటైనా బాగా చేయగలుగుతున్నాం కదా, మరి ఆ ఒక్కటిని కూడా ఇందులోకి ఎందుకు తోసేస్తున్నాము? ఎందుకు ఆ జనరలైజ్డ్ స్టేట్మెంట్? ఈ రోజు ఏదో కూర బాగా రాలేదు, నేను ఒక టమాటా పప్పు చేశాను, బాగా రాలేదు, నాకు అసలు ఎప్పుడూ టమాటా పప్పు బాగా రాలేదు అన్నాను అనుకోండి, నేను ఇప్పటివరకు నా జీవితంలో టమాటా పప్పు 100 సార్లు చేసి ఉంటాను. పొరపాటు నన్ను ఒక్కసారన్నా బాగా వచ్చి ఉంటది కదా, పొరపాటున. మరి దాన్ని కూడా ఇందులో కలిపేయడం ఏంటి? ఈ రోజు రాలేదు, ఈ రోజు నాకు టమాటా పప్పు బాగా రాలేదు, కాస్త కారం ఎక్కువైందో ఉప్పు ఎక్కువైందో ఏదో ఒకటి, దట్స్ ఇట్. మీరు అనుకోవాలి అనుకుంటే, ఇంకా తప్పదు అనుకుంటే మొత్తాన్ని ఎందుకు కలుపుతారు? జీవితంలో ఇప్పటివరకు జరిగిన వాటన్నిటిని ఎందుకు కలుపుతారు? నో. అలాగే నేనెవ్వరినీ మెప్పించలేమా? మనం మాట్లాడింది మెచ్చుకునే వాళ్ళు ఈ బిలియన్ ఎంతమందో ఉన్నారు కదా, ఇన్ని కోట్ల ప్రపంచంలో ఒక్కరు కూడా లేరా? ఉన్నారు కదా. సో అలా అనుకోకూడదు. నేనేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు, దానికి ఏం తోక తగిలించవచ్చు అంటే ప్రస్తుతం ఏం చెయ్యాలో తెలియడం లేదు అని అనుకోవచ్చు. కావాలి అంటే ఇంకాస్త బెటర్ అండ్ సూపర్, అంటే ఇంకా బెస్ట్ గా అనుకోవాలంటే నాకేం చేయాలో తెలవాలి, నాకేం చేయాలో తెలిస్తే బాగుండు, ఇది అనుకోవచ్చు. ఈ రోజే జాక్స్ మెడిటేషన్ ఎవ్రీవేర్ గ్రూప్ లో నేను ఒకటి, ఆయన యాక్టర్ గురువుది ఉంటది ఇన్స్టాగ్రామ్ లో, ఆయన చెప్పారనమాట. జస్ట్ 1 minute ఉంటుంది. జాక్స్ మెడిటేషన్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి, ఈ రోజు పెట్టాను నేను, ఆ రీల్ చూడండి. ఇదే పాయింట్ చెప్పారనమాట ఆయన. ఎవరండి చూస్తాం. యా. సో తర్వాత నా టైం ఇప్పుడు బాగుండదు, నా ఆశలు అవసరాలు ఎప్పటికి తీరేను, నేను చేసేవన్నీ ఇతరుల కోసమేనా, నన్నందరూ అవసరాలకు వాడుకొని వదిలేస్తారు, నేనేం చేయాలో ఎవ్వరికీ అవసరం లేదు, నాలో అసలు ఏం టాలెంట్స్ లేవు, నేనేది సక్రమంగా చేయను, నేను అన్ని పనులు వాయిదా వేస్తూ ఉంటాను, నాకు అసలు ఏది అనుకూలించదు. ఇంకా ఇలాంటి పరిస్థితులెన్నో మీ జీవితంలో మీరు సృష్టించుకొని ఉండవచ్చు. ఇది నేను విని ఉన్నాను. లూయిస్ ఎల్హే గారు చెప్తున్నారు.
తర్వాత ఏమంటున్నారంటే, నా వద్దకు ఎవరైనా ఏదైనా సమస్యతో వస్తే వారి జీవితం ఎలా ఉందని నేను ప్రశ్నించినప్పుడు వారిచ్చే సమాధానాలలో పై వాటిలో ఏదో ఒక దాన్ని లేదా కొన్నింటిని బదులిస్తారు. ఇప్పటి వరకు ఆమె బోల్డ్ అన్ని వాక్యాలు చెప్పారు కదా, ఒక 50-60 పైన సెంటెన్సెస్ చెప్పారు మనకు, డిఫరెంట్ కేటగిరీస్ లో, డిఫరెంట్ బుల్లెట్ పాయింట్స్ తో. సో ఆవిడ ఎక్కడి నుంచి వచ్చే ఆ వాక్యాలు అంటే ఆవిడ దగ్గరికి ఎవరైనా సమస్యతో వస్తే ఎలా ఉందండి మీ లైఫ్ అని ఒక ప్రశ్న వేస్తే చాలు, ఈ పైన చెప్పిన వాక్యాల్లో ఏదో ఒక వాక్యం కానీ కొన్ని వాక్యాలు కానీ వస్తూ ఉంటాయి వారి దగ్గర నుంచి సమాధానాలుగా. అలాగే ఇంకేమంటున్నారంటే, వారు అనుకుంటారు వారికి వారి సమస్య తెలుసని అనుకుంటారు, కానీ ఈ సమస్యలన్నీ వారి అంతర్ ఆలోచన విధానాల వల్ల ఏర్పడిన బహిర్ప్రభావాలని నాకు తెలుసు. లోపల ఉన్న ఆలోచన, మీ ఆలోచనలు ఇలాంటి ఆలోచనలే మీరు బయట ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణమని నాకు తెలుసు. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి తెలుసని అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ అంతరంగంలోకి చూస్తే వాళ్లకు తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది, కానీ చూడలేకపోతున్నారు. చూస్తే ఈ ఆలోచనలు రావు. వెరీ గుడ్ కాప్ అండి లోపల ఉన్న ఇన్నరు. కాప్ అంటే పోలీస్, ఎ వెరీ గుడ్ రెస్పెక్టెడ్ పోలీస్. 24/7 అంటే 24 గంటలు రెప్పార్పకుండా కాచుకొని ఉంటుంది, మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. ఏ లంచాలు అక్కర్లే, బుద్ధిగా ఉంటే చాలు దాని జీతం దానికి వచ్చేస్తూ ఉంటది, అంత బాగా గైడ్ చేస్తుంది. ఇంకా లోతుగా ఆలోచిస్తే ఈ అంతర్ ఆలోచన విధానాల అట్టడుగున మరో ఆలోచన విధానం ఒకటి ఈ బహిర్ప్రభావాలన్నింటికి మూలహేతువుగా ఉంటుంది. అదేమిటో ఇప్పుడు పరిశీలిద్దాం. నేను మొదటగా నా క్లయింట్స్ ని ఈ క్రింది ప్రశ్నలను అడిగి వారిచ్చే సమాధానాలలో వారు వాడుతున్న పదజాలాన్ని, అంటే ఎలాంటి పదాలు వాడుతున్నారు అది పరిశీలిస్తాను అని చెబుతున్నారు. ఏంటి అంటే ఆమె అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి: మీ జీవితంలో ఏం జరుగుతోంది, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు మీ జీవన ఉపాధికి ఏ ఉద్యోగం చేస్తారు, ఆరు ఏ వ్యాపారం చేస్తారు, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మీ ప్రేమ వ్యవహారాలు అంటే ఏదైనా సంబంధ బాంధవ్యాలు అనుకోవాలి మనం, ఎలా ఉన్నాయి, చివరగా మీ సంబంధము ఎలా అంతమైంది, అంటే ఎవరికైనా రిలేషనల్ ఇష్యూస్ ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ అలా ఉన్నప్పుడు మీ సంబంధం ఎలా అంతమైనది, అంతకు ముందటి సంబంధం ఎలా అంతమైంది, ఇప్పుడు ఎలా అంతమైంది, అంతకుముందు ఏదైనా అలాంటి ఇష్యూస్ ఉంటే అది ఎలా అంతమైంది, కాస్త మీ బాల్యం గురించి కూడా చెబుతారా. ఇలాంటి క్వశ్చన్స్ అడిగితేనట వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానాలు, వారు సమాధానాలు చెప్పే సమయంలో వారి యొక్క శారీరక కదలికల్ని మరి వారి ముఖ కవలికల్ని నేను గమనిస్తాను. అంటే ఏంటి, శరీరం కదలికల్ని కూడా చదువుతుంది ఆవిడ. అంటే శరీరానికి భాష ఉన్నది, అది చెబుతోంది. మన శరీరం భాష మనకు అర్థం కాకపోవడం అనేది ఎలాగా, చూస్తున్న ఆవిడకి నా శరీరం భాష ఎదురుగా కూర్చున్న ఆవిడకి అర్థమవుతోంది, నా శరీరం చెప్పే భాష నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అంటే ఏం చేయాలి, నేను జ్ఞానం పెంచుకోవాలి. ఇది నా శరీరం, పుట్టుక నుంచి నాతో పాటే ఉంది, ఏ క్షణం కూడా నన్ను వదిలిపెట్టలేదు. నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ వరల్డ్ ఏమైనా ఉందంటే ఈ శరీర భాషను నేను అర్థం చేసుకోవాలి. నేను ఏ జ్ఞానం నేర్చుకోవాలన్నా నాకు ఈ శరీరం తోడుగా ఉండాలి. ఆత్మ ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరం ఏంటి, ఒక కట్టి, జస్ట్ స్టిక్ అంతే. ఇట్ హ్యాస్ నో వాల్యూ. వాల్యూ ఎప్పుడు ఉంటుంది, లోపల ఆ ప్రాణం లేదా ఆత్మ ఉన్నప్పుడు. అంటే ఆత్మ ఎంత ఇంపార్టెంట్, శరీరము అంతే ఇంపార్టెంట్. దాన్ని కనిపెట్టుకుని చూసుకోవాలి, దాని భాషను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొన్నిసార్లు మనకు భయం వేస్తూ ఉంటది, ఏదో ఒకటి మనం జనరల్ గా అబద్ధాలు చెప్పని వాళ్ళము అని అనుకుందాము, ఒక దగ్గర చెప్పాల్సిన అవసరం వచ్చింది. సరే, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, ఏదో అనుకోకుండా జరిగిపోయింది, అది ఏమి ఇబ్బంది పెట్టేది కాదు, కానీ నేను అలా చెయ్యను,
ఇప్పుడు అది చెప్పడానికి నాకు భయమేస్తుంది. కాబట్టి ఏదో అబద్ధం చెప్పి మానేచేద్దాం అనుకుంటున్నాను. బికాస్ ఎవ్వరికీ ఇబ్బంది లేదు నేను ఇప్పుడు అబద్ధం చెప్పడం ద్వారా. సో అబద్ధం చెప్తున్నాను. మీరు గమనించుకోండి శరీరాన్ని. అది వణికిపోవడము, ఇదేమంటారు ఆ రోమాలు నిక్కపొడుచుకున్నట్టుగా అవ్వడము, ఏదో ఒక రకంగా చూపిస్తూ ఉంటది అది. లోపల గుండె దడ పెరగడము, చెమటలు పట్టడము, నార్మల్ గా సాధారణ స్థితి కాకుండా వేరే స్థితిలో ఉండి చూపిస్తూ ఉంటది. అదంతా శరీరం మనకు కమ్యూనికేట్ చేయడం అన్నమాట. అది కమ్యూనికేట్ చేస్తోంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇప్పుడు మామూలుగా నడిచే అలవాటు లేదనుకుందాం. ఈ ఎక్సర్సైజ్ మనకు అలవాటు లేదు. తింటామా, కూర్చుంటామా, లేదా ఏదో చిన్న పనులు ఇంట్లో ఉన్నాయి చేసుకుంటాం అంతే. అంతకుమించి మనకు ఎంత టైం ఉన్నా చేయలేదు అనుకుందాం. సడన్ గా ఒకరోజు బుద్ధొచ్చేసింది. ఏదో క్లాస్ విన్నాము. ఎవ్రీడే 1 అవర్ వాకింగ్ చేయడం మంచిది అని చెప్పేసి అనుకున్నాము. వాకింగ్ స్టార్ట్ చేస్తాము. 1 అవర్. ఇంకా ఆవేశం. ఇక లేచింది లేడికి పరుగు అన్నట్టుగా 1 అవర్ చేయమన్నారు. ఈ రోజే 1 అవర్ స్టార్ట్ చేస్తాం. దాని గోల మనం పట్టించుకోము. ఇన్ని రోజులు కూర్చోబెట్టి ఉన్నాము. ఫస్ట్ డే 5 మినిట్స్, నెక్స్ట్ డే 10 మినిట్స్, అలా మెల్లమెల్లగా అలవాటు చేయాలి కదా. నో, వచ్చేసింది. సో 1 అవర్ ఏం చేస్తుంది అది? నొప్పులు ఫస్ట్ ఫ్యూ డేస్ అయితే నొప్పులు ఉంటాయని అంటాం కదా మనము. అలవాటు లేదు కదండి, ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, కొంచెం కాలు నొప్పులు వస్తున్నాయి, బాడీ పెయిన్స్ వస్తున్నాయి అంటాం. దాని మీనింగ్ ఏంటి? అరే, ఇన్ని రోజులు నాకు ఒక అలవాటు చేసి పెట్టావు, సడన్ గా ఇలా చెయ్యకు, చెయ్యడం కష్టము, కాస్త మెల్లగా చెయ్యి అని చెప్పడం. అది దాని భాష. ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటది. అంతే కదండి. ప్రతి ఒక్కదానికి నేచర్కి ఒక భాష ఉంటుంది. చిన్న బేబీస్, వాళ్ళకి ఏం మాట్లాడడానికి రాదు. వాళ్ళు ఏడుపుతో కమ్యూనికేట్ చేస్తారు. మాటలొచ్చిన మనం ఒకలాగా కమ్యూనికేట్ చేస్తాము. మహాత్ములు మౌనంతో కూడా కమ్యూనికేట్ చేస్తారు. ఇట్స్ అ లాంగ్వేజ్. మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, వాళ్ళ శారీరక కదలికల్ని, ముఖ కవలికల్ని కూడా నేను గమనిస్తాను. కానీ ఎక్కువగా వారు ఉపయోగిస్తున్న పదజాలాన్ని మాత్రం ఇంకా శ్రద్ధగా వింటాను. ఎందుకంటే ఆలోచనలు, మాటలే మన భవిష్యత్తుని సృష్టిస్తాయి. అలా వినడం వలన ప్రస్తుతం వారు ఆ సమస్యతో ఎందుకున్నారో నాకు అర్థమవుతుంది. కొన్నిసార్లు వారు వాడే పదాలకు, వారి సమస్యలకు అసలు పొంతనే ఉండదు. అప్పుడు వారికి వారి సమస్య గురించి తెలియదని, లేదా వారు నిజం చెప్పడం లేదని నాకు అర్థమవుతుంది. ఈ విధంగా ఏదో ఒక విషయం తేలిన తర్వాత వారి సమస్యల్ని పరిష్కరించడానికి ఎక్కడి నుండి ప్రారంభించాలోనని నాకు ఆధారాలు దొరుకుతాయి. సో ఇక్కడ ఈవిడ కౌన్సిలింగ్ వచ్చిన వారికి వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఏవైనా ఈమె దగ్గర నుంచి సమాధానాలు లేదా పరిష్కారాలు ఏవైతే ఇవ్వగలిగిందో అది ఎలా జరుగుతుంది, ఏ స్టెప్పుల ద్వారా అంటే సంపూర్ణంగా వినడం ద్వారా, చూడడం ద్వారా. సంపూర్ణంగా అన్న పదం నేను ఇక్కడ ఎందుకు వాడాను అంటే, వాళ్ళ పదాల్ని మాత్రమే కాదు ఆమె ఇక్కడ వింటుంది, శరీరపు భాష వింటోంది, ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ భాష వింటోంది. పదము ఏం మాట్లాడుతున్నారు, వాళ్లకున్న సమస్య ఏంటి, ఆ పదాలు మాట్లాడుతున్న విధానం ఏంటి, అక్కడ ఆధారాలు దొరుకుతాయట. వాళ్ళ స్థితిని కనిపెట్టగలదట. ఎయిదర్ వీళ్ళ సమస్య ఏంటో కరెక్ట్ గా తెలియట్లేదు, ఆర్ వీళ్ళు అబద్ధం చెబుతున్నారు. అంతే కదండి. సమస్య ఏంటో తెలిస్తేనే కదా మనం సమాధానం గురించి ఆలోచించగలగడం, ఇవ్వడం. నేను సమస్యను అర్థం చేసుకోలేకపోతున్నాను అనుకోండి, ఇంకా ఏదో ఒకటి చెప్పేస్తాను, అది పరిష్కారం ఎలా అవుతుంది దానికి? సో వినడము, సంపూర్ణంగా వినడం, ఆ తర్వాత అనలైజ్ చేయడం, తర్వాత దానికి ఎన్ని దారులు ఉన్నాయి మన యొక్క జ్ఞానాన్ని బట్టి. ఎన్ని దారులు ఉంటాయి? అంతరంగంలోకి చూసుకుంటే అక్కడ ఏముంది మనకి? అనంత విశ్వం ఉంది. అనంత విశ్వానికి ఏమైనా పరిమితులు ఉన్నాయా? అస్సలు లేవు. అంటే ఆ వచ్చిన సమస్యకి ఎన్నో రకాల పరిష్కారాలు ఉన్నాయి. అందులో ఏది సూట్ అవుతుంది ఆమెకు తగ్గట్టుగా చూసి ఆమెకు చెబుతూ ఉంటదన్నమాట ఆ కౌన్సిలింగ్ వచ్చిన ఆమెకి.
తర్వాత వారి చేతికి ఒక పెన్ను, పేపరు, ప్యాడ్ ఇచ్చి ఆ పేపర్ పై భాగంలో ఈ క్రింది విధంగా వ్రాయమంటాను. ఏ విధంగా అంటే ఫస్ట్ లైన్ ఏం రాయమంటుంది అంటే, నేను ఖచ్చితంగా డాష్ చెయ్యాలి. ఈ వాక్యం రాపిస్తుందట. నేను ఖచ్చితంగా డాష్ చెయ్యాలి. ఆ డాష్ అనేది ఏంటి? వాళ్ళని ఫిలప్ చేసుకోవడం. లెట్స్ సే నా యొక్క సమస్య బరువు సమస్య అనుకుందాం. నేను ఖచ్చితంగా డైట్ చేయాలి అంటే సరి అయిన ఆహారం తీసుకోవాలి. నేను ఖచ్చితంగా వ్యాయామం చెయ్యాలి. నా శరీరానికి ఏది సరిపడుతుందో అది ఖచ్చితంగా చెయ్యాలి. నాకు డబ్బు కావాలి. నేను చదువుకునే కిడ్ని. నేను బాగా చదువుకోవాలి ఖచ్చితంగా. సో అలా అన్నమాట. డాష్ లో అంటే అక్కడ ఏ సమస్యనైనా అంటే మనకు కావాల్సింది ఏదైనా ఫిల్ చేసుకోవడం. సో అలా రాపిస్తుందంట. పెన్ను, పేపరు, ప్యాడ్ ఇచ్చేసి ఇలా రాపిస్తుందట. పై విధంగా వారు ఖచ్చితంగా చేసి తీరాల్సిన విషయాలలో 5 లేదా 6 వాక్యాలని ఆ పేపర్ పై వ్రాయమంటాను. కొంతమంది ప్రారంభించడానికే కష్టపడుతుంటారు. అంటే మీనింగ్ ఏంటి? అసలు తెలియదు వాళ్ళకి ఏం కావాలో. మొదలు పెట్టడానికే కష్టపడతారట. మరికొందరు ఆపమన్నా ఆపరు, వ్రాస్తూనే పోతూ ఉంటారు. సో ఇలాంటి వ్యక్తుల్ని చూశాను, అలాంటి వ్యక్తుల్ని చూశాను. తర్వాత వారు వ్రాసిన ప్రతి వాక్యాన్ని కూడా చదవమంటాను. ఖచ్చితంగా ఇలానే ఎందుకు చేయాలి అని వారు చదివిన ప్రతి వాక్యాన్ని ప్రశ్నిస్తాను. వారిచ్చే సమాధానాలు చాలా ఆసక్తిగా వారిని గురించి తెలియచేసేలాగా ఉంటూ ఉంటాయి. ఎందుకు ఖచ్చితంగా ఇలా ఉండాలి? ఖచ్చితంగా ఎందుకు చదవాలనుకుంటున్నావు అని అడిగింది అనుకోండి. అడిగితే ఆన్సర్ అట మా అమ్మ చెప్పింది కాబట్టి. ఇంకో ఆన్సర్ ఎలా ఉండొచ్చు అంటే, అమ్మో అలా చేయకపోతే ఎలా? నాకు భయం. అందుకే ఖచ్చితంగా అలా చేయాలి. ఇంకొకటి, ఎందుకంటే నేను చాలా పద్ధతి గల వ్యక్తిని కాబట్టి నేను అలాగే చేసి తీరాలి. ఇంకొకటి, అది బాగుంది, అందరూ అలానే చేస్తారు కాబట్టి నేను కూడా అలాగే ఖచ్చితంగా చేయాలి. ఇంకొకరు ఇంకా ఇలా అనుకుంటూ ఉంటారట. ఈ 4 చెప్పారు. తర్వాత ఏం చెప్తున్నారంటే, ఇంకా నేను చాలా సోమరి అంటే బద్ధకస్తురాలు, చాలా పొట్టి, చాలా పొడుగు, చాలా లావు, చాలా బక్క, చాలా నత్తి, నేను అంత అందంగా ఉండను, నాకంత భాగ్యం లేదు అంటూ కొనసాగుతూ ఉంటాయి వారి సమాధానాలు. వారు ఏ నమ్మకాల్లో అతుక్కుపోయారో అందుకే స్పష్టత ఉండాలి. మనకు ఒకటి ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చెయ్యాలి, ఎందుకు కావాలి, ఒక స్పష్టత, క్లారిటీ. మేనిఫెస్టేషన్ లో ఇది కూడా ప్రిన్సిపల్ ఉంటుంది. ఏం కావాలి? నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను మాస్టర్స్. ఏదైనా ఉందనుకోండి సమస్య, ఆ సమస్య నుంచి బయటికి అసలు ఈ పదం కూడా రావట్లేదు నాకు. ఆ బయటికి రావడమా, ఆ సమస్యను నేను అర్థం చేసుకోవడమా, దానికి సరైన సమాధానం తెలియడమా, దానికి నాకు ఒక హెల్ప్ కావాలా, ఆ హెల్ప్ నా దగ్గర నుంచా, నా బయట నుంచా, ఒక ఆఫీస్ సమస్య అనుకుందాం, ఆఫీస్ టీమ్మేట్ నుంచా, లేదా నా ప్రాజెక్ట్ మారిపోవాలా, నాకు ఆ టీం లీడ్ లేకుండా ఇంకొకరు కావాలా, అసలు నాకు ఏది కావాలి అని నేను కూర్చుంటాను ఒక వాక్యం ప్రిపేర్ చేసుకోవడానికి. లోపల నుంచి ఇన్ని వస్తుంటాయి నాకు, అసలు సెంటెన్స్ ఫార్మేషనే అవ్వదు. ఇది నాకు చాలా జరుగుతూ ఉంటది. సో ఇట్స్ నాట్ దట్ సింపుల్. ఏది మనకు కావాలో, ఏది మనం చెయ్యాలో, చేస్తే ఎందుకు చెయ్యాలి, కావాలంటే ఎందుకు కావాలి, ఏ విధంగా కావాలి, ఖచ్చితంగా క్లారిటీ రావడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఆవిడ క్వశ్చన్స్ వేస్తే ఇదిగో ఇలాగా, వాళ్ళు అన్నారు కాబట్టి, వీళ్ళు అన్నారు కాబట్టి, నాకు ఇది కాబట్టి, నాకు అది కాబట్టి, మా అమ్మ చెప్పింది, ఇంకొకటి అన్న ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. అప్పుడట ఆవిడకి వాళ్ళు ఏ నమ్మకాల్లో అతుక్కుపోయి ఉన్నారో, ఏ ఆలోచన విధానాలతో ఉన్నారో, తమని తాము ఎలా పరిమితం చేసుకుంటున్నారో వాళ్ళ సమాధానాల వల్ల నాకు తెలుస్తూ ఉంటుంది. వారు చెప్పిన సమాధానాలకు నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ఎస్, జడ్జిమెంట్స్ మనం చేయకూడదు, కమెంట్స్ చేయకూడదు. చేశాము అంటే ఫస్ట్ ఎక్కువ తక్కువ స్థితి అని కాదు నేను ఇక్కడ చెప్పదలుచుకోవడము, వారికి చెప్పగలిగే స్థితిలో మనం లేనట్లు జడ్జిమెంట్స్ చేసేసామంటే, కమెంట్స్ చేశామంటే.
సో ఎలాగా ఆమె వాక్యాలు చేయదట. ఖచ్చితంగా అనే విషయం గురించి మాత్రమే నేను మాట్లాడతాను. ఏదైతే అవసరమో ఆ వాటి మీదనే ఫోకస్ చేస్తుందట. మిత్రులారా, ఈ ఖచ్చితంగా అనే పదం ఒకానొక వినాశకారి అయిన పదము. దీన్ని మన భాషలోంచి తొలగించాలి. ఖచ్చితంగా అలాగే చెయ్యాలి అని మనం చెబుతున్న ప్రతిసారి అలా చెయ్యకపోతే తప్పు అనే అర్థం స్ఫురిస్తూ ఉంటుంది. అలా చెప్పినప్పుడు మనం తప్పన్నా చేసి ఉండాలి, లేదా తప్పు చేస్తూ ఉండాలి, లేదా తప్పు చేయబోతూ ఉండాలి అనే అర్థం వస్తుంది. జీవితంలో ఇన్ని తప్పుల అవసరం లేదనుకుంటాను. మనం చేయవలసిన పనులను ఎంపిక చేసుకోవడానికి మనకు పూర్తిగా స్వేచ్ఛ ఉండాలి. ఖచ్చితంగా ఇలానే చేయాలి అనే పదజాలాన్ని మన పరిభాషలోంచి తొలగించి దాని స్థానంలో ఎలా చెయ్యాలి అనిపిస్తే చెయ్యొచ్చు. అంటే సరళంగా ఉంటది. ఖచ్చితం అన్న పదం ఎలా ఉంటదంటే ఒక కాంక్రీట్ గోడలాగా. ఇంకేమి చెయ్యలేము, ఇంకా దాన్ని కట్టేశాము, ఇంకేమి మార్పులు చేర్పులు ఏ విధంగా చేయలేము. అలా కాకుండా సరళంగా ఇలా చెయ్యాలనిపిస్తే చెయ్యొచ్చు. నా ఆరోగ్యం బాగుంటుంది, ఎవ్రీడే నేను చక్కటి సాత్విక ఆహారం తీసుకుని ఒక 1 hour వరకు వాక్ చేయగలిగితే, ఇదొక సరళమైన వాక్యం. అలా కాకుండా నేను ఖచ్చితంగా 3 పూటల పండ్లే తినాలి, నేను ప్రతిరోజు 2 గంటలు నడవాలి, ఇలా అనుకున్నాననుకోండి, ఫస్ట్ రెసిస్టెన్స్ పవర్ వచ్చేస్తుంది. అదే వాక్యాలని ఈ విధంగా సరళతరం చేసుకోవచ్చు అనమాట. అది చెప్తున్నారు అక్కడ. అంటే దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుందాం. ఖచ్చితంగా అనే పదం డిక్షనరీలో నుంచి ఎందుకు తీసేయాలి అనుకుంటుందంటే, దాని వల్ల మనము ఎటువంటి ఏమంటారు, కొంచెం అటు ఇటుగైనా కూడా తట్టుకోలేని స్థితిలో ఉంటాము. డ్రాస్టిక్ సిచ్యువేషన్స్ లోకి వెళ్ళిపోతాము, ఎక్స్ట్రీమిటీస్ లోకి వెళ్ళిపోతాము. అలా కాకుండా ఉండడానికి చెబుతున్నారు. ఇప్పుడు ఏంటది, ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం ఏం చేస్తాం, జనరల్ గా స్నానం చేస్తేనే కానీ పూజ రూమ్ లోకి వెళ్ళాము. ఒక దేవాలయానికి వెళ్ళాలి అంటే స్నానం చేస్తేనే వెళ్తాం, రైట్? సో ఏదో ఒక ఆపత్ సమయం వచ్చింది, ఓకే, నువ్వు అక్కడికి వెళ్ళి దాచుకోవడానికి నీకు ఒక టెంపుల్ ఉన్నది అక్కడ, రైట్? కానీ నువ్వు స్నానం చేయలేదు అనుకుందాం. స్నానం చేయలేదు, టెంపుల్ ఉన్నది, ఆపత్ సమయం వచ్చింది, నువ్వు పరిగెత్తి దాచుకోవాలి ఒక ప్లేస్ లో, టెంపుల్ ఉంది. మనకేం తెలుసు, మన బ్రెయిన్ కి స్నానం చేయకపోతే గుళ్ళోకి ప్రవేశించొద్దు. ప్రవేశిస్తే ఏమైతుంది, స్నానం చేసి వెళ్ళాలి, ఖచ్చితంగా ఒప్పుకుంటాను నేను. కానీ ఖచ్చితంగా అనుకుంటున్నాను, ఇప్పుడున్న నా సమయం ఎటువంటిది, నాకు ఇంకొక దారి లేదు, అందులోకి వెళ్ళాలి. కానీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే, నువ్వు స్నానం చేయలే, అందులోకి వెళ్తే పాపం, అందులోకి వెళ్తే ఇంకా నీకు శిక్ష పడుతుంది, లేదా అదవుతుంది, లేదా ఇదవుతుంది, నీకు ఇబ్బందులు వస్తాయి, రకరకాల కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అన్ని వస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఏది బ్రెయిన్ ఆలోచన ఒకటి వస్తుంది. దాన్ని మనం ఏం చేస్తాము, ఆ ఖచ్చితంగా ఉండిపోయింది కాబట్టి ఇంకా అల్లేసుకుంటాం స్టోరీలు. సో ఫస్ట్ ఏం చేస్తాము, ఎయిదర్ ఆ దాచుకునే ప్లేసు ఆ దేవుడే ఇచ్చాడు అక్కడ మనకి, అది గమనించాం మనము. అక్కడ ఆపత్ సమయంలో నీకు అసలు ఆ టెంపుల్ ఎందుకుంది అక్కడ, నేను తీసుకోవడానికి. దైవం ఆ రూపంలో వచ్చింది, ఆ రూపంలో హెల్ప్ చేస్తోంది నీకు. నిన్ను ఆపుతున్నదేంటి, ఖచ్చితమైన మనస్తత్వం. ఆ ఖచ్చితంగా అన్నది ఏదైతే ఉందో అది ఆపుతుంది. నువ్వు వెళ్ళి దాచుకున్నావు అనుకో, ఇంకా నువ్వు ఆ దాపు అనేది నీకు దొరికింది కాబట్టి ఆపత్ సమయం నుంచి బయటికి రావచ్చు. కానీ నీ బ్రెయిన్ లో ఎలాంటి ఆలోచనలు తిరుగుతున్నాయి, అక్కడ ఉన్నప్పుడు ఆ దైవం ఆ ఫ్రీక్వెన్సీలో ఆ హై వైబ్రేషన్ లో ఉన్నప్పుడు నీకు ఎలాంటివి తిరుగుతున్నాయి, నేను స్నానం చేయకుండా వచ్చాను, ఏమవుతుందో, తప్పు పాపం, ఇలా చేయొద్దు కదా, నాకు ఆ ఇబ్బంది అవుతుందేమో, ఈ ఇబ్బంది అవుతుందేమో. అంత పవర్ఫుల్ ఫీల్డ్ లో ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం బ్రెయిన్ లో. ఇంకా అవి మేనిఫెస్ట్ అవుతాయా కావా చెప్పండి నాకు. సో దానికి దేవుడు ఆ కారణము. స్నానం చేయకుండా వెళ్ళడం ద్వారా ఆ దేవుడు విధిస్తున్నాడు ఆ శిక్ష. నువ్వేం కావాలని చేయలేదే, ఆ స్థితి అలా వచ్చింది. వచ్చినప్పుడు ఆదుకున్నవాడు ఎవరు, ఆ దైవమే.
నీకక్కడ టెంపుల్ దగ్గర ఆ ఆపత్ సమయం అయ్యేటట్లుగా క్రియేట్ చేశాడు నిన్ను సేవ్ చేయడానికి. ఏదో కర్మ ఉన్నది, ఆ కర్మ వల్ల అలా జరుగుతోంది. కానీ నువ్వు చాలా బుద్ధిమంతురాలివి, నిన్ను సేవ్ చేయాలి ఆ కర్మ నుంచి. సో ఆ సిచ్యువేషన్‌లోకి నెట్టేసి ఇమ్మీడియేట్‌గా అది టెంపుల్ దగ్గర జరిగేటట్టు చూసి లోపలికి పిలుచుకొని నిన్ను సేవ్ చేస్తున్నాడు. అర్థమవుతుందా మాస్టర్స్? నేనేమైనా కన్‌ఫ్యూజ్డ్‌గా చెప్తున్నానా? ఆర్ యూ ఏబుల్ టు రిలేట్? అంటే చెప్తున్నదాన్ని? యాహ్! అర్థమైతుందండి. అది అక్కడ ఖచ్చితం. లేకపోతే ఏంటంటే ఈవిడ చెప్పే ఖచ్చితం అనే పదం తొలగించాలి అంటే మనకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు మనం. కొన్ని సార్లు యాహ్! ఉంటుందండి అలాంటి కన్‌ఫ్యూజన్ ఉంటుంది మనకి. అరే! ఇలా కాదు కదా అని మన మనసు ఒప్పుకోదు. కానీ దాన్ని డీప్‌గా అర్థం చేసుకుంటేనే అప్పుడు అర్థమవుతుంది. అందుకని సాధారణ ఉదాహరణలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదే మన పరిస్థితిని బట్టి మనం పోవాలి అన్నట్టుగా. అంతే. అక్కడ ఏమీ మన ఉద్దేశ్యం స్నానం చేయకుండా అపవిత్రం చేయడము అనే ఉద్దేశ్యం కాదు. ఆపత్ సమయం. యాహ్! కరెక్ట్‌గా చూసినట్లయితే మన శాస్త్రాలలో అన్నిట్లో ఉంటుంది. కానీ మనకు ఓన్లీ పైన పేజ్ మాత్రమే తెలుస్తది. లోపట ఎక్కడ ఏమి చదవము, వినము, అర్థం చేసుకోము, పట్టించుకోము. చాగంటి గారు చెప్తారు. ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్‌కే చెబుతున్నాను నేను. ఆయన అంటారు ఇప్పుడు మార్నింగ్ సంధ్యావందనం, ఈవినింగ్ సంధ్యావందనం అలా చేసుకుంటారు కదండీ! ఇప్పుడు కొన్ని సార్లు ప్రయాణాలలో ఉన్నారు. స్నానం చేయడం కుదరదు కదా! యాహ్! సో, దానికి కూడా ఉంటుందట శాస్త్రంలోని. ఏంటి అంటే, బూడిద అలా ఉంటుంది కదా! దాన్ని ఒంటికి అంటే కాస్త ఏమంటారు ఒక పౌడర్ లాగా రాసుకున్నట్టుగా కొంచెం మొహానికి, చేతులకు, కాళ్ళకు రాసేసుకుంటే స్నానం చేస్తే కలిగే శుద్ధి కలుగుతుందట. సంధ్యావందనం మానకుండా చేసేసుకోవచ్చట. ఎప్పుడది? ఎక్కడో కుదరనప్పుడు. నేను ఇంట్లోనే కుదిరినప్పుడు. ఉన్నాను. పొద్దున స్నానం చేశాను. సాయంత్రం ఒళ్ళు బద్ధకంగా ఉంది. చాగంటి చెప్పారులే బూడిద రాసేసుకొని సంధ్యావందనం చేయొచ్చు అంటే, నో అలా చేయొద్దు. అక్కడ కాదు నువ్వు అప్లై చేసుకోవాల్సింది. తప్పనిసరి అయింది. సాయంత్రం వస్తామనుకున్నాము. ఏ రైలో, బస్సో లేట్ అయిపోయింది. అక్కడ కూర్చున్నాము. సో, నా ముందరున్నాయి 2 ఆప్షన్స్. సంధ్యావందనం మానేయాలా? లేదా శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఆ గిత్తత బూడిదేదో మన బ్యాగ్‌లో వేసుకొని వెళ్ళామనుకో ఎవ్రీ టైమ్ మనం ప్రయాణాలకు వెళ్ళినప్పుడు, జస్ట్ ఇలా చేతులకు, కాళ్ళకు, మొహానికి ఇంతింత కొద్దిగా పెట్టుకున్నామనుకోండి, శాస్త్రం ప్రకారం వీఆర్ క్లియర్. సంధ్యావందనం అక్కడే చేసుకోవచ్చు. జలాన్ని కూడా కొంచెం తల ఆ! మీద అట్లా ప్రోక్షించుకుంటారు. అవును. జలం కూడా. కనక అలా మార్గాలు ఉన్నాయి. కానీ మనకేంటి అలా తెలియదు. మనకొక్కటే తెలుసు స్నానం చేసి సంధ్యావందనం చెయ్యాలి. హ్మ్. పక్కనే కూర్చొని ఉంటాం ప్రయాణికులుగా. అదేంటండి మీరు స్నానం చేయలేదు, ఇలా చేసేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాం. యాహ్! సో, అసలు అంటారు. తెలియక మాట్లాడుతున్నది మనము. ఇంకొకటి అంటే ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. అది ముఖ్యం. అదే భావన ముఖ్యం. భావన ముఖ్యం. హ్మ్. అంటే లోపల ఏదేదో పెట్టుకొని బయట ఊకే పూలేసి పూజ చేస్తున్నా, అదేసి ఆ! పూజ చేస్తున్నా. అది అది కాదు ముఖ్యం. దానికంటే బయట చూపించే దానికంటే లోపల నువ్వు మనస్ఫూర్తిగా చేయడం ముఖ్యం అన్నట్టు. ముఖ్యం. అది కూడా కదండీ! ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఈ ప్రపంచంలో రకరకాల జీవులున్నాయి. రకరకాల మనుషులున్నారు. అందరికీ ఒకే పద్ధతి అంటే కుదురుతుంది, కుదరదు. బాగా డబ్బున్నవాడు బంగారు పూలతో పూజ చేస్తాడు. అస్సలు లేనివాడు వాడి కడుపుకే తిండి లేదు. వాడిని పండు పెట్టమన్నా పెట్టలేడు వాడు. నువ్వు భావన హ్మ్. పెట్టురా చాలు, నీ మనసు పెట్టురా చాలు, అదే నైవేద్యంగా తీసుకుంటాను అని చెప్తాడు. ఆయన అందరిని చూడాలి కదండీ! ఒక తల్లి ఇంట్లో హ్మ్. పిల్లలు ఎలా ఉన్నా అందరి పిల్లల్ని చూసుకుంటదా లేదా? ఓన్లీ బాగా హ్మ్. చదివిన పిల్లాడిని, బాగా అందంగా ఉన్న పిల్లాడినే ముద్దు చేస్తుంది. ఇంకొకరిని చేయకుండా ఉంటుందా? ఉండదు కదా! సో, ఎవరికైతే ఆ భక్తి భావంతో, ఆ ప్రేమ భావంతో, ఆ మంచి భావంతో చెయ్యాలనుకుంటారో ఆల్‌వేస్ అందులో మనకి ఆ ఖచ్చితము అన్న పదం ఉండదు. ఒక దారి దొరుకుతుంది. ఇప్పుడు చాగంటి గారిని సంధ్యావందనం మానమనండి. సంధ్యావందనం అంటే స్నానం చెయ్యకుండా సంధ్యావందనం చేయకూడదు అని చెప్పండి. అలా చెయ్యొచ్చా లేదా చూడ్డానికి ఒక 1,00,000 పుస్తకాలు చదువుతారు. ఎక్కడ ఒక చిన్న వాక్యం ఆయనకి ఇదిగో స్నానం చేయకపోయినా పర్లేదు. ఈ జలంతో ఇలా ప్రక్షాళన అదే పైన ఇలా తల మీద పూసుకుంటే చెయ్యొచ్చు అన్న వాక్యం ఆయనకు సూపర్‌గా నచ్చుతదాయనకి. బికాస్ ఆయన చెయ్యకుండా ఉండలేడు కాబట్టి. చెయ్యాలి అనే తపనతో ఉన్నాడు కాబట్టి. హ్మ్. ఇంకెక్కడ హ్మ్. అంటుకుంటదండి ఆయన్ని? ఆయన తపనే అది కదా అక్కడ దేవుడు చూస్తాడు. శ్రీప్రియ నేను ట్రైన్‌లో మా టాయిలెట్‌కి వెళ్ళే తోవలో గేట్ ఉంటుంది కదా! హ్మ్.
గేటు దగ్గర చిన్న క్లాత్ పరుచుకొని ధ్యానంలో కూర్చున్న వాడని నేను చాలా మందిని చూశాను. ఉమ్, ధ్యానం చేయడానికి ఉమ్, ఆ ట్రైన్ డోర్ పక్కన ఉమ్, డోర్ వేసేసి ఆ పక్కన క్లాత్ పరుచుకొని అక్కడే ధ్యానంలో కూర్చోవడం ఉమ్, నేను చూశాను. ఉమ్. ఉమ్. యా, చేయొచ్చు. మనం కర్మ చేయడం ముఖ్యం కదా. అంతే. ఉమ్. అది అంటే మనకు ఇది ఇలాగే అన్నది ఆ సత్యం ఏదైతే ఉందో ఆ సత్యము కరెక్టే, అలాగే చెయ్యాలి, అందులో ఏమి సందేహం లేదు. కానీ అవసరమైన సమయాలలో, ఇంకొక దారి లేని సమయాలలో చెయ్యకుండా ఉండడం కన్నా చెయ్యగలిగింది ఎంతవరకైతే ఉంటుందో అది ఒక ఉద్దేశం మంచిదై ఉండాలి ఖచ్చితంగా. ఆ ఉద్దేశం మంచిదైనప్పుడు ఏ తప్పు అంటదు, ఏ ప్రాబ్లము ఉండదు. అది అది ఓకే మాస్టర్స్, మనం ఈరోజు ఇక్కడతో స్టాప్ చేసుకుందాము. థ్యాంక్ యూ నాకు సో చాలా మచ్. బాగుంది క్లాస్ వేళ శ్రీప్రియ. అవునమ్మా, పూర్తిగా చక్కటి గ్రూప్ ఎనర్జీస్ చాలా బాగుంది. అవును. పూర్తిగా విన్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్స్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. నేను ఫస్ట్ రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.